రాజరాజేశ్వరి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం రాజు, దినచర్య అయిపోయిందా? ఇంకో అరగంట అయితే అయిపోతుంది అంకుల్. మేజర్ సాబ్, రాజు చాలా యాక్టివ్ అండ్ సిన్సియర్. డిగ్రీ చదువుతూ కూడా తన తల్లిని పోషించుకోవడానికి ఇలాంటి పనులు చేస్తుంటాడు. We like such persons.
శ్రమ, పట్టుదల మనిషిని గొప్పవాణ్ణి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. 1949లో సారీ అంకుల్, నాకు లేట్ అవుతుంది. ప్రొఫెసర్ అంకుల్, పేపర్ బిల్. అవునవును, ఈరోజు లాస్ట్ డేట్ కదూ. రాజు ఇంటికి రా, నేనున్నా లేకున్నా అమ్మాయి ఉంటుంది, డబ్బులు అడిగి తీసుకెళ్ళు. ఓకే సార్, బాయ్ అంకుల్. వెరీ బ్రిలియంట్ బాయ్. ఎందుకు? మీ ఫ్లాష్ బ్యాక్ తప్పించుకున్నందుక? అమ్మా, అమ్మా. బాబు వస్తున్నా. రా బాబు రా. అమ్మా, ఆకలిస్తుందమ్మా, త్వరగా అన్నం వడ్డించు. అలాగే నాన్న, వంట అయింది, నువ్వు స్నానం చేసిరా, ఈ లోపు వడ్డించేస్తా. అమ్మా, ఈరోజు దారిలో ప్రొఫెసర్ అంకుల్, మేజర్ అంకుల్ కనపడ్డారమ్మా. అలాగా, ఏమన్నారు నాయనా? నన్ను చాలా మెచ్చుకున్నారమ్మా, నేను ఎంతో కష్టపడి చదువుతున్నానని. ఈ ముసలి తల్లి కోసం అహోరాత్రాలు కష్టపడుతున్నావనా? అబ్బే, అదేం అనలేదమ్మా. నాకు తెలుసు నాయనా, అందరి పిల్లల్లా జల్సాగా చదువుకోవలసిన నువ్వు ఈ తల్లి కోసం నానా కష్టాలు పడుతున్నావని. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా అలా బాధపడొద్దని. నాదెంత ఇష్టమో తెలుసా? రాజా, అవునమ్మా, కన్న తల్లి కోసం కష్టం చేయడం అదో వరమమ్మా. చిన్నప్పటి నుంచి నా గురించి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలియదా అమ్మా? నిజమే నాయనా, మన పూర్వీకులు గొప్పగా గౌరవంగా బ్రతికారని విన్నానే కానీ మీ తాత నాన్నల తరం వచ్చేసరికి అవన్నీ గాలిమేడలైపోయాయి. దర్జాలో కలవాటు పడ్డ మీ నాన్న దరిద్రాన్ని భరించలేక నిన్ను నాకిచ్చి ఎటో వెళ్ళిపోయాడు. ఆ పిరికి మనిషి గురించి ఆలోచించకమ్మా. భార్యా బిడ్డలను గాలి కోసిన మగాడు అసలు మగాడే కాదమ్మా, వాడు. రాజా, వద్దు నాయనా, ఆయన్నేమి అనకు. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉంటే చాలు. పోనీలే అమ్మా, నీ ఇష్టం. ఇంకెప్పుడు నీ పతిదేవుని అననుగాక అనను. అమ్మా, ఆకలమ్మా. మాటల్లో మర్చిపోయాను, వెళ్ళి స్నానం చేసిరా నాన్న, కాలేజీకి కూడా టైం అవుతుంది. అలాగేనమ్మా. హాయ్ రాజు, రారా. డాడీ లేరా మేడం? అబ్బా రాజు, ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను మేడం అని పిలవద్దని. నేను ఈ కళ్ళకు అమ్మమ్మలా కనిపిస్తున్నానా? చక్కగా అందంగా భవానీ అని పిలవచ్చుగా. పిలవచ్చు అనుకోండి, కానీ చక్కగా అందంగా. సార్ లేరా మేడం? ఓ సారీ అండి. అదిగో మళ్ళీ అండి గిండి అంటున్నారు. ఓకే ఓకే. మీ డాడీ? డాడీ లేబొరేటరీలో ఉన్నారు. అలాగా, ఏమైనా చెప్పారా? నువ్వు వస్తే డబ్బివ్వమన్నారు. ఉండు, తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. వస్తా భవాని, పరీక్షలు వస్తున్నాయి, చదువుకోవాలి. రాజు, ఎక్కడికి వెళ్తున్నావు? లైబ్రరీకి మేడం. అయితే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. బాయ్.
ఈ పుస్తకం ఏంటిది? ఈ పుస్తకం నిధి నిక్షేపాల అన్వేషణ శాస్త్రం. ఏది నాకు సరిగు చదివిస్తాను. ఈ పుస్తకం చదివిన వాళ్ళలో కొందరు పిచ్చి వాళ్ళు అయిపోయారు, కొందరు నిధి అన్వేషణలో అడవిలో తిరుగుతున్నారు. అయినా దీన్ని ఒకసారి చదివి రేపు తీసుకొచ్చిస్తాను. సరే, నీ కర్మ. మిస్టర్ రంగనాథ్, ఈరోజు పేపర్ చూసావా? రోజు చూస్తూనే ఉన్నాముగా. ఈజ్ దేర్ ఎనీ స్పెషల్, ఎనీథింగ్ స్పెషల్? ఎస్, చాలా విచారించదగ్గ న్యూస్. అంటే గుప్త నిధులు లభిస్తుందన్న ఆశతో ముక్కుపచ్చలారని పసిపిల్లలను బలించే వైనం. ఇలాంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాముగా. అంటే మీరు సమర్థిస్తున్నారా? ప్రతిదాన్ని మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నట్టు, అలాగే దయ్యమున్నట్టు నమ్మాలి. ఆఫ్ కోర్స్. అదే ధనం మీద ఎంత మోజు లేకపోతే పసిపిల్లలు ఎందుకు బలిస్తారు? అది న్యాయమా? ఇక్కడ న్యాయం కాదు, అవసరం. అవసరం ఉన్నవాన్ని ఒక్కొక్కసారి పశువులు చేస్తుంది. గుడ్ ఈవినింగ్ మేజర్ అంకుల్. వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ బేబీ. ఏంటి నాన్న, ఏదో న్యాయం అవసరం అంటున్నారు? అదేనమ్మా, ఈరోజు పేపర్లో వచ్చాది. గుప్త నిధుల కోసం పసిపిల్లలను బలిచ్చారట. అవును నాన్న, నేను చదివాను. ఎంత ఘోరం. గుడ్ బేబీ. ఘోరం కదూ? మీ నాన్న అది కామన్ అంటున్నాడు. నాన్నగారు ఎప్పుడూ అదే పరిశోధనలు చేస్తారు కదా అంకుల్. నాకు మాత్రం ఎంత భయమో దయ్యాలు భూతాలంటే. అమ్మో. మీ నాన్నకు అవన్నీ స్నేహితులట. యా భవానీ, నువ్వు చిన్నపిల్లవు. ఇవన్నీ నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళు. అలాగే నాన్న. దుర్గా, కాళీ, పరాశక్తి, పాహిమా, పాహిమా, పాహిమా. ఇన్నాళ్ళ నాగనిధి కళ ఈ కరుణా కటాక్షములతో నాగనిధి నా వశం చేయలే తల్లి. ఓం నాగనిధి వసవాయ నమః. నాగనిధి నా వశమవుతున్నది, నాగనిధి నా వశమవుతున్నది, నాగనిధి నా వశమవుతున్నది. మాతేశ్వరి, కరుణించితివా? అమ్మా, అమ్మా. అమ్మా, 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 అమ్మా.
రాజు 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 ఏమైంది నాయనా? ఎందుకలా అరిచావు? వంటి నిండా ఆ చెమట్లేమిట్రా? భయపడ్డావా? అవునమ్మా, ఏదో తెలియని భయం. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం చదివినప్పటి నుండి నాలో ఏదో విచిత్రమైన ఏదో తెలియని భయమమ్మా. అదేం పుస్తకం రా? దయ్యాలదా భూతాలదా? కాదమ్మా, నిధి నిక్షేపాల శాస్త్రం. అలాంటివి ఎందుకు చదువుతావు నాన్న? పడుకో పడుకో నాన్న, పడుకో. ఈ పుస్తకం ప్రొఫెసర్ గారికి చూపిస్తే హలో రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు వేరే అబ్బాయి పేపర్ ఇచ్చెళ్ళాడేంటి? అవును భవాని. అదేంటి, ఒంట్లో బాగోలేదా? అదేం కాదు, ఈ పుస్తకం రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. అంటే చెప్తాను, డాడీని పిలవండి. లోపలున్నారు. డాడీ, డాడీ. ఎస్, కమింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి, ఏదో పని మీద వచ్చావు? ఈ బుక్ నిన్న లైబ్రరీలో దొరికింది. ఈ బుక్ చదివినప్పటి నుండి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఈ బుక్ ఒకసారి చూడండి సార్. రాజా, ఇది చాలా అద్భుతమైన బుక్. ఇది నిధికి సంబంధించిన ఫార్మా. దీనిని నేను పూర్తిగా చదివి డీటెయిల్గా చెప్తాను. రేపు ఒకసారి కనబడు. ఓకే? అలాగే సార్. బేబీ, ఈ బుక్ జాగ్రత్త. రహీం, చెప్పిన ప్లాన్ అంతా అర్థమైందిగా. రేపు ఎలాగైనా సురేంద్రనాథ్ సేట్ని అటాక్ చేయి. నాగరాజు, ఆగు ఆగు, నేనే. నువ్వా సేటు? ఏంటి ఈ టైంలో వచ్చావు? శభాష్ నాగరాజు, చెప్పిన పని చెప్పినట్టు చేశావు. అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం తీసుకో. చెప్పింది చేస్తాను, ఒప్పుకున్నదే తీసుకుంటాను. ఎక్కువ ఇచ్చినా తీసుకో, తక్కువ ఇస్తే ఒప్పుకో. దట్ ఈజ్ నాగరాజు. అందుకే నచ్చావు నాగరాజు. అనుకున్నంతే ఉంది, తీసుకో.
అరే వీడిని పైకి తీసుకురా. అమ్మా. అబ్బా. అమ్మా. అయ్యో. రే ఏమన్నా చెప్పాడా ఈ ముసలోడు? లేచెట్టు, ఈ ముసలోడు ఎంత అడిగినా చెప్పడం లేదు. మాటలతో వాడేం చెప్తారా? మక్కెలిరిస్తే వాడంతటా వాడే చెప్తాడు. ముసలోడు కదా అని లైట్ కోటింగ్ ఇచ్చాను సైట్. ముసలోడని దయతలచకు. మనకు కావాల్సింది నిధి, నాగనిధి. ఆ నిధి రహస్యం వీడికొక్కడికే తెలుసు అన్న విషయం నాకు తెలుసు. మీకెట్లా తెలుసు సైట్? వీడి పూర్వీకుల నుంచి ఆ నాగనిధి రహస్యం వీడికి సంక్రమించింది. కొట్టండి, చచ్చే వరకు కొట్టండి. నాగనిధి రహస్యం తెలిపే వరకు కొట్టండి. ఏరా చెప్తావా లేక ఫుల్ కోటింగ్ ఇమ్మంటావా? ముసలోడివని దయ తెలిసాను, ఇక నీ సంగతి తెలుస్తాను. సేట్, వీడి ప్రాణం తీసినా సరే ఆ నిధి రహస్యాన్ని తెలుసుకుంటాను. మీరు నా ప్రాణం తీసిన ఆ నిధి రహస్యం నాకు తెలియదు. తెలిసినా చెప్పను. ఎందుకు చెప్పు? అంతా నువ్వే సహా చేద్దామన్నా. ముసలోడివి, నీకెందుకురా అంత ఆశ? నేను నిస్వార్థ జీవిని. నీలాంటి స్వార్థపర చేతుల్లో ఆ నిధి పడకూడదని ఆ భగవంతుని మొక్కుకున్నా. వీడెక్కడోర్రా బాబు? వీడు తినడు, మనల్ని తిననీయడు. చూస్తా ఇలా ఎంతకాలం కూడు నీళ్లు లేకుండా ఉంటాడో చూస్తా. రేయ్ ముసలోడా, చెప్పు, నీకెంత డబ్బు కావాలో ఇస్తా. నీ ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేస్తా. లేదా నేనే. వద్దు వద్దు, నా కూతుర్ని ఏం చేయొద్దు. నా కూతుర్ని ఏం చేయొద్దు. మరి ఆ నాగనిధి రహస్యం చెప్తావా? నువ్వెంత పోరాడినా ఆ నిధి నీకు దక్కదు. అదేదో నేను చూసుకుంటాను. చెప్పు. నాకు కొంత గడువు కావాలి. ఎంత? ఎన్ని రోజులు గడువు కావాలి? 2 రోజులు. 2 రోజులు. ఓకే, మాట తప్పావో మామవైపోతావు. నీ కూతురు లేదు లేదు, నా బిడ్డని ఏం చేయదు. నా బిడ్డని ఏం చేయదు. రై సీను, వీడిని లోపల పడేసారా? సక్సెస్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, 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 సక్సెస్. ఇంతకాలం ఏ నిధి కోసం పరిశోధన చేశానో ఆ నిధి రహస్యం నాకు దొరికింది. సక్సెస్. నాగనిధి, నాగనిధి రహస్యాన్ని కనిపెట్టేశాను. కనిపెట్టేశా. హలో సేठ. ప్రొఫెసర్ జీ, బోలో క్యా బాత్ హై? నాగనిధి రహస్యాన్ని కనిపెట్టాను.
నాగనిధి రహస్యాన్ని కనిపెట్టాను. ఓ థ్యాంక్ యూ ప్రొఫెసర్ జీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి, పొద్దునొచ్చి ప్లాన్ తీసుకెళ్ళు. ఓకే ఓకే సరేనా? నాగనిధి 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 నాగనిధి. నాగనిధి 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 నాగనిధి. సార్ 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 ఎవరు లేరంటున్నారు. సచ్చినట్టున్నాడు. సేడ్ చెప్పిన ప్లాన్ ఇదేనేమో. అయ్యో ప్రింట్అవుట్ కూడా బయటకు వెళ్తుంది. పట్టుకోపోతే అయిపోతుంది. రాజు, భవానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. భవానీ ఊరుకో, భవానీ ఊరుకో. భవానీ భవానీ ఊరుకో, భవానీ ఊరుకో. ఈ కంప్యూటర్లో ఈ మ్యాప్ ఏంటి? రంగనాథ్ చావుకు ఈ మ్యాప్కి ఏదైనా సంబంధం ఉందా? ఎందుకని మంచిది, ప్రింట్అవుట్ తీసుకొని దీని మీద ఏదైనా ఆలోచించాలి. భవానీ ఊరుకోమ్మా. భవానీ ఏంటమ్మా ఇది? డాడీ మనకి ఇక లేరు అంకుల్. డాడీ మనందరినీ విడిచి వెళ్ళిపోయారు. ఊరుకో అమ్మా ఊరుకో. అసలు ఎలా జరిగింది బేబీ ఇది? సార్ రాత్రంతా ఆయన రూమ్లోనే ఉన్నాడు సార్. తెల్లవారు చూస్తే ఇలా కనిపించారు. బహుశా ఏదో గొప్ప విషయం కనిపెట్టే ఉంటాడు. అది తట్టుకోలేక ఆ ఆనందంలో హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. రాజు, ఇక జరగవలసిన ఏర్పాట్లు చూడవలసిందే కదా. అవును సార్, గంగ నా పని మీద ఉన్నాడు. మిస్టర్ సురేంద్ర మహారాజ్, ఆపు, కారాపు. ఏయ్, ఎవరు నువ్వు? కనపడటం లేదా? టూటౌన్ ఎస్ఐ నాగరాజు, మిస్టర్ నాగరాజు. నువ్వు
టూ టౌన్ ఎస్ఐవా? నువ్వు ఎస్ఐవి కాదు, టూ టౌన్ ఎస్ఐ నాకు బాగా తెలుసు. బాగా తెలుసుగా, ఇంకెందుకు సీలు పెంచేయటం? ఇచ్చేయి, నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయి. అమ్మో, నేనివ్వను. నేను మోహన్ లాల్ సేటుకి మాట ఇచ్చాను, ఇచ్చే సురేందర్. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తా. వద్దు, నాకు పోలీసులు అంటే చాలా భయం. నువ్వు బతికున్నావు అనుకో, పోలీసులకి చెప్పేస్తావు. అందుకే అందుకే చచ్చుకో. గుడ్ బై సురేందర్. రే సీను, వీడికి బయటికి తీసుకురారా. సేట్ సేట్, నేను వెళ్ళే వరకు ప్రొఫెసర్ చనిపోయి ఉన్నారు సేట్. కంప్యూటర్లో ఈ మ్యాప్ దొరికింది. నాగనిధి నాగనిధి ప్లాన్ దొరికింది. శబాష్ రాంజీ, శబాష్ శబాష్. అరే సిజు, వాడిని బయటికి తీసుకురాలా. నాగనిధి ప్లాన్ నాకు దొరికిందిరా. నాకెదురు లేదు, సాధించాను. నాగనిధి ప్లాన్ సాధించాను రా. రే నాగరాజు. హలో సేటు, హౌ ఆర్ యూ? మన అనుకున్న నాగనిధి ప్లాన్ నాకు దొరికింది. నాగనిధి రహస్యం తెలుసుకున్నావా? షబాష్ సేటు. వచ్చేయి, మన అడ్డకు వచ్చేయి, నేను అక్కడికి వస్తున్నా. ఓకే, మన అడ్డాలో కలుసుకుందాం. ఓకే బాయ్. ఓకే. అరే ముసలుడా, అరే నీకేం తెలుసో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా తెలుసు. నాగనిధిని ఎలాగైనా సాధిస్తాను. అసంభవం. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినో ఆ నిధి నీకు దక్కదు. ఏరా ముసలుడం అని తెలిస్తే పెట్టరేగిపోతున్నావా? ఆ నిధి ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. అనవసరమైన కలలు కనబాకు. నీ కలలుగానే మిగులుతాయి. అరే విని వదిలేండి రా. రే ముసలోడా, ప్లాన్ రా. నాగనిధిని ఎలాగైనా సాధిస్తాను. అరే రండ్రా. నాగదేవత, మిస్టర్ రాజు, ఈ మ్యాప్ చూస్తుంటే ఇదేదో నిధి నిక్షేపాలకు సంబంధించిందై ఉంటుందని నా అభిప్రాయం. అవును సార్, నేను అదే అనుకుంటున్నాను. ఈ పుస్తకంలో దొరికిన కొంత విషయం ఈ మ్యాప్లో ఉంది. ఇంతకీ నాన్నగారు ఎలా చనిపోయారో తెలుసుకోలేరా? అంకుల్ మరణానికి ఈ పుస్తకానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది అంకుల్. ఎస్, అందుకే ఎలాగైనా ఈ మ్యాప్లో ఇండికేట్ చేసిన ప్రకారం అక్కడికి వెళ్తే ఏ విషయం తెలుస్తుంది. కరెక్ట్ అంకుల్, వెళ్దాం. అంకుల్, నేను మీతో వస్తాను. నాన్న మరణ రహస్యం తెలుసుకోవడం నా బాధ్యత కాదా? భవానీ, అదేమైనా ఎక్స్కర్షన్ అనుకుంటున్నావా? భయంకరమైన అడవి ప్రయాణం. నువ్వు అంకుల్ ఉండగా నాకేం భయం? పైగా నేను ఒంటరిగా ఇక్కడుంటే
డాడీ జ్ఞాపకాలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి. ఓకే ఓకే రాజు, భవాన్ని కూడా మనతో తీసుకెళ్దాం. మీ ఇష్టం అంకుల్. రేపే ప్రయాణం. రేపే బయలుదేరుదాం. అలాగేనమ్మా. రాజు, రేపు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడు. రహీం, సెట్ జీ. మీ నాగరాజు ఇంకా రాలేదేంట్రా? సెట్ జీ, నాగరాజు మాట అంటే మాటే, తప్పకుండా వస్తాడు. నమస్తే సేట్. ఎస్ఐ అని భయపడిపోయా. సేట్జీ, మీ పని పూర్తి చేసుకొచ్చాను. షబ్బాష్ నాగరాజు, రేపే నీకు కావాల్సింది పంపుతా. బాయ్. ఓకే బాయ్. బాస్, నువ్వు ఎస్ఐ అయితే బాగుండేది. సిటీలో ఒక ఊపు ఊపేసేవాళ్ళు. మనకంత సీన్ లేదు కానీ పండుగ. నమస్తే సేట్. నమస్తే. నమస్తే. ఏంటి సేటు, రమ్మని సెల్ చేశారు? అవును నాగరాజు, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న నాగనిధి రహస్యం ఈ మధ్య నాకు తెలిసింది. నాకు తెలుసు సేట్జీ, ఎంతో ముఖ్యమైన పని ఉంటే కానీ మీరు నాకు కబురు చేయరు. షబాష్ నాగరాజు, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి హ్యాట్స్ ఆఫ్. చెప్పండి సేట్జీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇదిగో నాగనిధి ప్లాన్. దీని ప్రకారం వెళ్ళి నాగనిధిని సాధించు. దొరికిన నిధిలో 50% నీకు, 50% నాకు. ఓకే ఓకే, డన్. నాగరాజు, నీకు కావలసిన సామాన్లు, నీకు కావలసిన సరుకులు ఇందులో ఉన్నాయి. ఈ జీప్ కూడా తీసుకెళ్ళు. అడవిలో జాగ్రత్త. నాగరాజు, ఎందుకైనా మంచిది ఈ రివాల్వర్ నీ దగ్గర ఉంచు. జాగ్రత్త నాగరాజు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. బాయ్ సార్.
కారాపు. అంకుల్, మీరు ఇక్కడ మందు కొట్టడానికి కార్ ఆపాలా? నో బేబీ, ఈ పరిసరాలను చూస్తుంటే మీ డాడీ వేసిన మ్యాప్ ప్రకారం ఎండింగ్ పాయింట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అంకుల్, ఈ ప్రాంతంలో విలేజ్ కానీ టెంపుల్ కానీ ఉందో కనుక్కోవడం బెటర్ అంకుల్. ఎస్, కరెక్ట్ ఐడియా. ఈ విషయం ఎవరినన్నా అడగడం మంచిది. అంకుల్, ఈ ప్రాంతంలోనే టెంపుల్ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అంకుల్. టెంపుల్ ఉందని నువ్వెలా చెప్పగలవు భవాని? అదిగో అక్కడ చూడు, పసుపు కుంకుమ కనిపిస్తున్నాయి. ఎస్ భవాని, 1969లో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మాకు తెలుసు అంకుల్. మీకెలా తెలుసు? అదే మీరిప్పుడు చెప్తారుగా. ఓహో, అలాగా. రాజు, భవాని, చూడండి. ఏంటి అంకుల్? అదిగో పాము. అమ్మో, పెద్ద పామే. డోంట్ వెరీ బేబీ, అది మనల్ని ఏమీ చేయదు. అడవిలో ఏ జంతువునైనా మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అవి మనల్ని ఏమీ చెయ్యవు. ఎస్, లెట్ us మూవ్. బాబు, బాబు, మిమ్మల్నే. ఇలా రా. చూడండి, దేవాలయానికి దారెక్కడ? ఇటే చక్కగా పోవాలి. ఎంత దూరం ఉంటుంది? దగ్గరనే ఉంటుంది, నడుచుకుంటా కూడా పోవచ్చు. అంతే కదా? అమ్మా నాగదేవత, నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకుండాలమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు బాబు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక పని మీద వచ్చావమ్మా. చెప్పండి నాయన, ఏం పని మీద వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? అమ్మా, మేము ఒక కార్యార్థమై పట్నం నుంచి వస్తున్నామమ్మా. విషయం ఏంటో చెప్పు నాయన. ఒక ముఖ్యమైన పని మీదే వచ్చాం. ఆ పనేంటో చెప్పు బాబు. ఇది జరిగిన విషయం. ఆ పని చాలా కష్టతరమైనదే. నాగుల కోన ఎక్కడుంది? 5 కోసులు దాటి వెళ్తే కనిపిస్తుంది. కానీ కానీ ఏంటమ్మా చెప్పండి. అక్కడికి చేరడం అంత సులభం కాదు. మీరు వెళ్ళే దారిలో క్రూర మృగాలతో పాటు అడవి మనుషులు,
దయ్యాలు భూతాలు కూడా ఉంటాయంటారు. ఆ, అవన్నీ మేము చూసుకుంటాంలే అమ్మా. అంత తేలిగ్గా అనేయకండి. ఆ నాగుల కోన రహస్యం తెలిసిన వారు ఇద్దరున్నారు. ఎవరమ్మా? ఒకరు నా భర్త, ఇంకొకరు మాత. అమ్మా వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? చెప్పండి అమ్మా, చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. ఆ నాగనిధి రహస్యం తెలిసిన నా భర్తను వేరే వ్యక్తులు ఎవరో అపహరించుకుపోయారు. ఆ రోజు నుంచి నేను నా కూతురు ఆ నాగదేవతను నమ్ముకుని బతుకుతున్నాం. భయపడకమ్మా, వీళ్ళు మంచివాళ్లే. తన తండ్రిని అపహరించుకుపోయినప్పటి నుంచి కొత్త వారిని ఎవరిని చూసినా ఇలా భయపడుతుంది. మరి ఆయన ఆచూకి ఇంతవరకు దొరకలేదు. ఇక రెండో వ్యక్తి మాత ఇక్కడ దగ్గరలోనే ఆశ్రమంలో ఉంటుంది. అమ్మ శాంభవి, ఈ అబ్బాయిని తీసుకుని మాత దగ్గరికి వెళ్ళమ్మా. అలాగేనమ్మా, పదండి వెళ్దాం. వద్దమ్మా, మీరిద్దరే వెళ్ళండి. ఎక్కువ మందిని చూస్తే ఆమె ఏమీ చెప్పదు. ఏమీ అనుకోకమ్మా, మీరిద్దరే వెళ్ళిరండి, శుభం జరుగుతుంది. డ్రైవర్ జీప్ ఆపు. రహీం, ఈ మ్యాప్ చూస్తుంటే మనం ఇప్పుడు దాదాపు నాగులకోన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. నిధి, నాగనిధి, నాకు కావాలి. నర్సింగ్, ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ఇక్కడ నుండి మనం తూర్పు దిశగా ప్రయాణిస్తే నాగులకోన వస్తుందని చెప్పి అనిపిస్తుంది. నాగనిధి, నాకు కావాలి.
అవ్వా అవ్వా, ఎవరు మీరు? ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా తిరుగుతున్నారు? ఈ వయసులో నాకేం భయం బాబు. ఈడు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. హా, ఇంతకీ మీరెవరు బాబు? ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎక్కడికి వెళ్తే నీకేంటి? నువ్వేమన్నా అరుస్తావా తీరుస్తావా? ఈ అరణ్యం అంతా నాకు తెలుసు. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట అంతా నాకు తెలుసు. అవ్వా, నాగులు కొన తెలుసా? అలా అడుగు, చెప్తాను. మీరు తిన్నగా 7 కోనలు దాటి వెళ్ళాలి. ఆ తర్వాత నాగుల కోన వస్తుంది. మమ్ము మన్నించవ్వా. ఆ కోన ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? దాదాపు 20 కోసల పైన ఉంటుంది. ఆహా, అక్కడికి చేరగలిగితే చేరగలిగితే ఆ కోనలో మీకేం పని? అది చెప్పలేదేమి? నాగనిధి కోసం. దానికోసం వెళ్ళిన వాళ్ళెవరు ఇంతవరకు తిరిగి రాలేదు. పట్టుదలుంటే సాధించలేనిది ఏదీ లేదని నీలాంటి పెద్దవాళ్లే కదవా చెప్తుంటారు. దయవుంచి మాకు సరైన మార్గం చూపించండి. సరే, ఎవరి కర్మకి ఎవరి కర్తలు. నాగుల కోన చేరగానే ఓ పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టు కింద ఓ మంత్రాల దేవత, అదే మంత్రాల మరిడమ్మ. ఆమె మీకు అన్ని విషయాలు చెప్తుంది. జాగ్రత్తగా ప్రవర్తించండి. మంచిదమ్మా, మీరు చేసిన సహాయం మర్చిపోలేం. వస్తామమ్మా. వెళ్ళండి. అదిగో మాత. మాత నమో నమః. ఈ కీకారణ్యంలో ఇంత దూరం ఎవరి కోసం వచ్చారమ్మా? మా రాజు ఆశయసిద్ధి కోసం నీ దర్శనానికి వచ్చామమ్మా. నాగనిధి కోసమేనా? అవును మాత, అవును. నువ్వు వస్తావని తెలుసు నాయనా. ఆ నాగనిధి నీదే. అది నీ పూర్వీకులది. నీవే దానికి వారసుడు. ఆ నాగనిధి దగ్గరికి ఎలా వెళ్ళాలి మాత? ఆ నాగనిధి నాగుల కోన దాటి తూర్పు వైపు ప్రయాణిస్తే పాడుబడ్డ దేవాలయం దగ్గరికి నాగనిధి వశమవుతుంది. మరి మీరు అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. మరి నా రాజుకు నాగనిధి దక్కేది ఎలా మాత? రాజు, నువ్వు భయపడకు. దుష్టశక్తుల నుండి, క్రూర జంతువుల నుండి నీకెలాంటి ఆపద కలగకుండా ఉండాలంటే నీవు ఎలాంటి పరిస్థితుల్లో విడదీయరాదు. కట్టుకో. సరే మాత. మమ్మల్ని ఆశీర్వదించండి మాత. అలాగే. నాగనిధి ప్రాప్తిరస్తు. కళ్యాణ ప్రాప్తిరస్తు.
ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అలాగే ఆ మాత చెప్పిన మాటలు వింటుంటే విచిత్రంగానూ ఉంది. అవునా? అవును, ఆ నాగనిధి రహస్యం మా నాన్నగారికి తెలుసునని ఆయన్ని ఎవరో అపహరించుకుపోయారు. అప్పటి నుంచి మా అమ్మ నేను ఒంటరి వాళ్ళమైపోయాము. ఆ నాగదేవతని నమ్ముకొని బ్రతుకుతున్నాము. ఓ, ఐఎమ్ సారీ. మీరు ఇలా రావడం, ఆ నిధికి మీరే వారసులని మాత చెప్పడం, నువ్వు కూడా నా జీవిత భాగస్వామ్యం చెప్పడం చాలా విచిత్రంగా ఉంది కదూ? అవును, తొలిసారి మిమ్మల్ని చూడగానే నాలో ఏదో తెలియని అనుభూతి కలిగింది. ప్రేమంటే అదేనేమో. నిజమే శాంభవి, నీకు కలిగిన అనుభూతే నేను అనుభవించాను. మనది జన్మజన్మల బంధమేమో. ఇన్నాళ్ళు మీరెవరో నేనెవరో. ఇప్పుడు మన ఇద్దరం ఒకరికొకరం. నాకు నువ్వు, నీకు నేను. నిధి అన్వేషణలో నేను మీతో పాటు వస్తాను. వద్దు, ఇంత సుకుమారివి ఈ అడవిలో ఎలా రాగలవు? మీరుండగా నాకేం భయం? నిజంగా? మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దామా?